ముందుగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ నుంచి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా, అలాగే మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు ఉన్నాయి. ఇకపోతే కొత్తగా జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం అండగా ఉండాలని చెప్పి బీసీ నవచైతన్య వేదిక అనే బీసీల కోసం కొత్తగా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బడుగు బలహీన వర్గాల వారి కోసం, వాళ్ళ తరపున మాట్లాడడం కోసం ఈ యొక్క సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు పక్షాన మాట్లాడడానికి బీసీ నవచైతన్య వేదిక అనేది ఒక సంఘం ఉపయోగపడుతోంది మాకందరికీ. ఈ సంఘంలో కొత్తగా అందరికీ బాధ్యతలు ఇచ్చారు. నాకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు బీసీ నవచైతన్య వేదికలో. నేను ఈ బాధ్యత స్వీకరించి నా వంతు కర్తవ్యంగా, నా వంతు బాధ్యతగా ఎల్లవేళలా బీసీ నవచైతన్య వేదిక కోసం పోరాడుతూ అందరికీ బీసీల కోసం, బీసీల పక్షాన నా యొక్క గొంతు వినిపిస్తానని చెప్పి జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర గారికి, ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ ఎలక్షన్లో భాగంగా కూటమి ప్రభుత్వం బీసీలకు అనేక ప్రోత్సాహకాలు కల్పించడం జరిగింది. అందులో బీసీల రక్షణ చట్టం ఒకటి ఉన్నది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను పదే పదే డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని, బడుగు బలహీన వర్గాల వారు అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో అందరికీ కూడా బీసీ రక్షణ చట్టం కల్పించాలని చెప్పి నేను పదే పదే మిమ్మల్ని వేడుకుంటున్నాను. మాకు రక్షణ లేదు ఈ యొక్క అణగారిన వర్గాలతో. కాబట్టి అగ్రవర్ణాల వారు బీసీలను వాళ్ళ యొక్క రాజ్యాధికారం కోసం వాడుకుంటున్నారు తప్పితే బీసీలను ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. కాబట్టి దీన్ని గమనించి కూటమి ప్రభుత్వం వెంటనే బీసీ రక్షణ చట్టం కల్పించాలని చెప్పి మరొకసారి నేను కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.